వరల్డ్ వైడ్ గా సుమారు 5250కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా అన్ని చోట్ల కొంచెం పర్వాలేదనిపించే విధంగానే ట్రెండ్ ను చూపించిన మరి అంచనాలనైతే పూర్తిగా అందుకోలేకపోయింది. ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో మేజర్ కలెక్షన్లను సాధించగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ మాత్రం అంతంతంగానే రిపోర్ట్ అయ్యాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ మీద మేకర్స్ చాలా హోప్సే పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ను గట్టిగానే చేశారు. అక్షయ్ కుమార్ కూడా సినిమాలో ఉండటంతో హిందీలో మినిమం ఓపెనింగ్స్ అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర హిందీలో సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలను పెద్దగా అందుకోలేకపోయింది. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో సుమారు 1150 నుండి 1200 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని గ్రాండ్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. అదే సమయంలో పోటీలో హిందీ మూవీ మా కూడా రిలీజ్ అయినా కానీ కన్నప్ప సినిమా మేజర్ సెంటర్స్ లో షోలనైతే దక్కించుకోవడంతో మొదటి రోజు కలెక్షన్స్ డీసెంట్ లెవెల్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఓవరాల్ గా హిందీలో తొలి రోజు మొత్తం మీద సినిమాకు 65 లక్షలకు పైగానే గ్రాస్ వసూళ్లు సొంతమయ్యాయి. అంటే నెట్ కలెక్షన్ల పరంగా హిందీలో 50 లక్షల వరకు నెట్ కలెక్షన్లను మాత్రమే సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే సాలిడ్ గానే ఉన్నప్పటికీ సినిమా హిందీలో మరి అనుకున్న రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా మంచి జోరునే తొలి రోజు చూపించి మంచు విష్ణు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే నమోదు చేసింది. కానీ భారీ కలెక్షన్లతో వీకెండ్ లో వీర విహారం చేయాల్సిన అవసరం సినిమాకి ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇక రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.